హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో స్టార్ట్ చేసేక ముందు ఒక చిన్న మాట అండి. అదేంటంటే శనివారం మధ్యాహ్నం 3 గంటలకి నేను నా ఛానల్లో లైవ్ చేస్తున్నానండి. మీకు ఎవరికైనా నా ఛానల్లోని స్టిచ్చింగ్ అండ్ డిజైన్స్ ఇలా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే డైరెక్ట్గా నన్ను అడగాలి అనుకుంటే తప్పకుండా లైవ్కి వచ్చేయండి ఫ్రెండ్స్. లైవ్ మాత్రం మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ. అలానే ఈరోజు వీడియో ఏంటంటే నార్మల్ మిషన్ థ్రెడ్స్తో మనము బ్యూటిఫుల్ నెమలిని ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. దానికోసం నేను ఇలా క్లాత్ తీసుకున్నాను ఫ్రేమ్కి సెట్. మీకు కావాలంటే గోల్డ్ కలర్ అయినా వేసుకోండి. ఇలా వైట్ వేయడం వల్ల లుక్ ఇంకా బాగుంటుంది. ఇలా 1 బై 1 స్లోగా స్టిచ్ చేసుకోవాలి. ఇలానే మొత్తం వేసి చూపిస్తాను, చూసారా? ఇలా ఇక్కడ కూడా మిడిల్లో స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిడిల్లో కూడా స్టోన్ లేస్ తీసుకున్నానండి. స్టోన్ లేస్ ఇలా 2గా కట్ చేసుకోవాలి. ఇలా 2 కట్ చేసుకుని డైమండ్ షేప్లో పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా వస్తుందండి. డైమండ్ షేప్లో పెట్టుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్లు ఇలా హాఫ్ వరకు లైన్ పెట్టుకోవాలండి. ఇప్పుడు అది మనం థ్రెడ్తో స్టిచ్ చేసుకోవాలి. దానికోసం నేను నార్మల్ సూది తీసుకున్నాను. నార్మల్ సూదికి ఇలా డబల్ లేయర్ లాగా నార్మల్ థ్రెడ్ వేస్తున్నానండి. గ్రీన్ కలర్, లైట్ గ్రీను ఇలా డబల్గా వేసుకోండి. థ్రెడ్ నాట్ స్టిచ్ వేసుకోవాలి. నేను వేసి చూపిస్తాను చూడండి. ఇలా స్టార్టింగ్ నుంచి ఒక 3-4 టైమ్స్ ఇలా వేసుకొని ఇలా కింది వైపుకి వేసేసుకోవాలన్నమాట. అది నాట్ స్టిచ్ అండి. వేసేసుకోండి మొత్తము. ఈ డిజైన్కి నాకైతే 1 అవర్ టైం పట్టింది.
కొంచెం స్లోగా వేసుకోవాలి. మనకు అందంగా కనిపించాలంటే కొంచెం టైం పట్టినా పర్వాలేదు కదండి. కానీ లుక్ అయితే చాలా బాగుంటుంది. ఈ డిజైన్ను బ్లౌజ్ స్లీవ్స్కి, నెక్ బ్యాక్ సైడ్ బ్లౌజ్ నెక్కి చాలా బాగుంటుంది. అలానే డ్రెస్కి ఫ్రంట్ సైడ్ కూడా బాగుంటుందండి. థ్రెడ్తో మొత్తం నేను వేసేసానండి. పై వైపున గ్రీను, అలానే మిడిల్లో బ్లూ కలర్ తీసుకున్నాను. ఇక్కడ డబల్ కలరు మిక్స్ చేసి వేసుకున్నాను అనమాట. ఈ దారాలే మాత్రమే యూజ్ చేశానండి నేను. ఆ తర్వాత లాస్ట్ ఈ కుందన్స్కి చుట్టూ గోల్డ్ కలరు బాల్ లేస్ వేసుకోవాలి. వీడియోలో చూపించినట్లుగా కుందన్స్ చుట్టూ కూడా గ్లూ వేసుకుని అన్నిటికీ గోల్డ్ కలర్ బాల్ లేస్ వేసుకోవాలండి. నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. ఈ బాల్ లేస్ని కొంచెం ఇలా బెండ్ చేసి పెట్టుకోండి, అప్పుడు మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా మొత్తం పెట్టేసుకోవాలి. నేను మొత్తం వేసి చూపిస్తానండి. చూసారు కదండి, ఫైనల్గా మొత్తం వేసేసుకున్నాను. వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం ఎప్పుడు వేసుకునే వర్క్ డిజైన్లా కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేశానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇంకా మరెన్నో వెరైటీ డిజైన్స్ అనేవి నేను మీతో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.